హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి సునామీ వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా వచ్చిన కమల్ శంకర్ల భారతీయుడు 2 ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం కల్కికి ప్లస్ అయింది. దీంతో ఆల్రెడీ 1000 కోట్ల మార్కుని చేరుకొని మరిన్ని కలెక్షన్లని రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఆ కలెక్షన్స్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతాయో అనే చర్చ అందరిలో మొదలైంది. అదే టైంలో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ సోషల్ మీడియాని హల్చల్ చేస్తోంది. ప్రభాస్ ఖాతాలో రాజా సాబ్, స్పిరిట్, సలార్ పార్ట్ 2తో పాటు సీతారామం ఫేమ్ హనురావిపుడి మూవీ కూడా ఉంది. ఫౌజీ అనే పేరుని మేకర్స్ లాక్ చేశారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పిరిట్కి ఇస్తాడని, త్వరలోనే మూవీ షూటింగ్లో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్పిరిట్ని పక్కన పెట్టి ఫౌజీని స్టార్ట్ చేయబోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఇందుకు కారణాన్ని కూడా చెబుతున్నారు. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఇంకాస్త సమయం పడుతుండడంతో హనురావిపుడితో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఈ మేరకు అక్టోబర్లో షూట్ని స్టార్ట్ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. ఇక స్టోరీతో పాటు హీరోయిన్ విషయంలో కూడా రకరకాల చర్చలు వస్తున్నాయి. 1940వ కాలంలో సాగే కథగా రాబోతుందని, అందాల భామ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించబోతుందని అంటున్నారు. రాజా సాబ్ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ని కూడా జరుపుకుంది.